అందరికీ శనార్థుల్లో బాలన్న ముచ్చట్లకు స్వాగతం సుస్వాగతం. ముందుగా ఏముంటాయి నెత్తిరాతల గీతలేగా చూడు రెడ్ లైన్స్. నెల దినాలలో వెంచిండు కాంగ్రెస్ ప్రజాపాలనలా జోరు. జిల్లాలకు పయనమైతుండట ముఖ్యమంత్రి సారు. ప్రజాపాలన వెబ్సైట్ వచ్చింది ఆన్లైన్లో అందుబాటులకు. అభయాస్తం దరఖాస్తులు అన్ని ఎక్కిస్తారట ఆ సైట్లకు. మంత్రి గారి హయాంలో ముస్తాబైతుంది మేడారం గడ్డ. అందరికీ అక్కెరకొచ్చే ముచ్చట చెప్పుకొచ్చింది అడవి బిడ్డ. అభయాస్తం దరఖాస్తులు పడ్డాయట హైదరాబాదు రోడ్ల మీద. పగోనికి కూడా రావద్దు ఆ పరిపట్టుకున్నోళ్ళకు వచ్చిన బాధ. చెయ్యెత్తి ఆపమన్నా ఆపలేదట తెలంగాణ ఆర్టీసీ బస్సు. ప్రయాణికురాలు సెల్ ఫోన్ల వీడియో తీసుకుంటా కస్సు బుస్సు. ప్రజాపాలనకే పరిమితం కాకుండా ప్రజాపాలన ప్రజల దాకా తీసుకుపోవాలని సీఎం రేవంత్ రెడ్డి జిల్లాలకు జీపులు కార్లు వేసుకొని పోతున్నాడట. మరి అన్ని జిల్లాలకు తిరుగుతాడా? కొన్ని జిల్లాలే తిరిగి ఊకుంటాడా? మరి రోడ్డు మ్యాప్ రెడీ చేసిరా? ఎప్పటి నుంచి తిరుగుడు కార్యం సురువు చేస్తున్నాడో తెలుసుకుందాం పారి. ముఖ్యమంత్రి అంటే ఇట్లుండాలి అని ఇప్పటికే కొంతమందితో అనిపించుకుంటున్నా మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న అందరితోని షెబ్బాస్ అనిపించుకునే తట్టే ఉన్నట్టున్నాడు. లేకుంటేంది, గెలిచి నెల దినాలు కూడా కాలేదు అప్పుడే జిల్లాల పర్యటనకు జీపులు కార్లు తీస్తున్నాడంటే ఏంది? ఇక 26 తారీఖు తర్వాత అమృత గడియల్ల ఇంట్లోకెళ్లి కుడికాలు బయట పెట్టి అడవుల జిల్లా ఆదిలాబాదు ఇంద్రవేలిల అమరుల స్తూపం దగ్గర తొట్టతొలి సభ పెడుతున్నాడట. ఆడికెళ్లి అన్ని జిల్లాలు కూడా తిరిగేటట్టే ఉన్నాడట. ఇక ముఖ్యమంత్రి వస్తున్నాడని ఎరకై ఇప్పటికే అధికారులు తొవ్వక నుంచి బువ్వ దాకా ఏర్పాట్లలో ఏం తక్లీఫ్ ఉండొద్దని ఇప్పటి నుంచే అనుకుంటున్నారట. ఇంకో ముచ్చటేందంటే ఇంత బిజీలో కూడా ఎంత కాదనుకున్నా ఎమ్మెల్యేలకు 3 దినాలు అందుబాటులోనే ఉంటా నియోజకవర్గాల రిపోర్టులు రివ్యూ చేద్దామన్నాడని తెలిసి శాసనసభ్యులు చాలా సంబురపడుతున్నారట. ముంగట ఎంపీ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించేదందుకు మందిల మల్లోపారికి అన్నవాడేదందుకు ఈ పేరంటం కూడా పెట్టుకున్నట్టు వినబడుతున్నదని అంటున్నారు ఈ ముచ్చట ఇన్నోళ్ళు. 6 గ్యారెంటీలకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళకు అక్కెరకొచ్చే ముచ్చట తెచ్చిన. మీరు పెట్టుకున్న దరఖాస్తు అప్రూవల్ అయిందా క్యాన్సల్ అయిందా అని తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ ఇంటర్నెట్లో మీ గురించి ఓ సౌలభ్యం చేసిండట. ఇంట్లో కూర్చొని వివరాలన్నీ తెలుసుకోవచ్చట. ఆ ఆన్లైన్ కథ ఏందో చూద్దాం పారి, ఆలస్యం ఎందుకు. ఇగో గూగుల్ తల్లి గుండెకాయను తట్టి సెర్చులకు పోయి ప్రజాపాలన అని టైప్ చేస్తే చాలు ఇట్లా ప్రజాపాలన పేజీ ఓపెన్ అవుతుంది. ప్రజాపాలన అని మస్తు వెబ్సైట్లు కనబడుతుంటాయట గానీ పాలపిట్ట కల్లాలరా ఇందిరమ్మ పోటోలతోని కనబడేదే సర్కారు పెట్టిన అసలైన సైట్ అని తెలుసుకోర్రి. ఇక ఆడ కనిపించిన అప్లికేషన్ ఓపెన్ చేస్తే అలా ఓము నవ్ యువర్ అప్లికేషన్ స్టేటస్ డిపార్ట్మెంట్ లాగిన్ అని 3గా అల్లబడతాయి. నడమలున్న మీ అప్లికేషన్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే అది లోపలి పేజీలకు తోలుకపోతుంది. మీరు 6 గ్యారెంటీల దరఖాస్తు పెట్టినప్పుడు అధికారులు ఆఖరి కమ్మలున్న కింది పేజీ ఇంపించిన కాగితంలో ఉంటదట. ఆ నంబర్లను సైట్ల అప్లికేషన్ నంబర్ అని రాసున్న దగ్గర కొడితే మీరు పెట్టిన అప్లికేషన్ పాస్ అయిందా క్యాన్సల్ అయ్యిందా చూపెడతదట. ఇంకెందుకు కాల్చాం ప్రజలారా ప్రజాపాలన అని కొట్టి పారం ఓకే అయ్యిందా లేదా అని నిమ్మలంగా ఇంట్లో కూర్చొని మొబైల్లల్లా ఇంటర్నెట్ ఆన్ చేసుకొని చూసుకోండి. ఒకవేళ నంబర్ లేకపోతే డేటా ఎంట్రీ అయినాక అప్లికేషన్ తీసుకున్న అధికారులే పిలిచి ఇస్తారు కావచ్చు. ఆ వెబ్సైట్ పెట్టిర్రు కదా అని ఇప్పుడే కొట్టి చూస్తే ఏం చూపియేది కావచ్చు. దరఖాస్తులు కంప్యూటర్లకు ఎక్కినాక కనిపిస్తాయి అంటున్నారు ఈ ముచ్చట తెలిసిన. మహిళా మంత్రి సీతక్క మల్లో మంచి ముచ్చట పట్టుకొచ్చింది. కాంగ్రెస్ సర్కారు తెలంగాణలో అధికారంలోకి వచ్చుడేమో కానీ ప్రజలకు మంత్రులు మంచి మంచి ముచ్చట్లని చెప్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. పబ్లిక్ కూడా తతిమ మంత్రుల ముచ్చట అట్లుండను కానీ ఇప్పుడు సీతక్క తెచ్చిన మంచి ముచ్చట ఏందంటారా చెప్తాపాన్రి. మేడారంలో సమ్మక్క సారక్క భక్తులకు మేలు జరిగేటట్టు ఓ దిక్కు చూసుకుంటేనే మళ్ళా ఇప్పుడు చెప్తున్న ముచ్చట ఏంది అంటే అసలైతే రాష్ట్రంలో మలి సర్కారు ఏర్పడి నెల దినాలు గడిచేసరికి ఇచ్చిన హామీలలో 2 పథకాలు సీదా ప్రజలకు అందించినము. కాంగ్రెస్ కు కల్లబొల్లి మాటలు ఎప్పుడు తెలియదు, మాట మీద నిలబడేటోళ్ళం. పాత సర్కారు 10 ఏళ్లైనా పథకాలు అమలు చేయలేదని సీతక్క అనుకొచ్చిందట. పార్టీ సర్కారు ఇచ్చిన మాట మీదనే ఉంటది. 100 దినాలల్లా 6 గ్యారెంటీలు అమలు చేసుడే. కొన్ని దినాల్లో మహాలక్ష్మి పథకంలో 500కే గ్యాస్ బుడ్డి 200 యూనిట్ల ఫ్రీ కరెంటును కూడా పబ్లిక్ కు అందిస్తామని వచ్చిందట. ప్రజాపాలనలో దరఖాస్తులు ఇచ్చి దర్జాగా ఉన్న ప్రజలారా మల్లో పథకం మంచిగా మహాలక్ష్మి రూపంలో మీ ఇంటి తలుపు తట్టబోతున్నది. తలుపు తీసే ఉంచురి. అధికారులు చెప్పినట్టు అన్ని అత్యారాలు దగ్గర పట్టుకొని అరువులకు పథకాలు అందేతటే చూస్తారు కావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. రేవంత్ అన్న ఓ రేవంత్ అన్న అని పిలుపు పురాగా పూర్తి కానేలేదు. కాన్వాయ్ ఆపి మరి కారు దిగి పిలిచిన వాళ్ళ తానికి వచ్చిండట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు. బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు ఎక్కించుకొని గాలి దూర సందు లేకుండా నిండుగుండే కార్లకు ఓ సామాన్యుడు పిలిచే సప్పుడు ఎట్లనబడ్డో ఏం కథనో అది అట్లుండను కానీ దగ్గరికి పోయిన సార్ ఏమన్నాడో అరుచుకుందాం పారి.
సీఎం రేవంత్ రెడ్డి సారు మెదడే కాదు చెవులు కూడా బాగానే పనిచేస్తున్నట్టున్నాయి. అద్దాలు ఎక్కించి కదులుతున్న కార్లకు రేవంత్ అన్నా అనే పిలుపు ఇనవాడు అంటే మామూలు ముచ్చట్న. దీన్ని బట్టి అర్థమైతలేదు సారు చెవులు ఎంత షార్పో. ఇక అసలు ముచ్చట ఏందంటే ముఖ్యమంత్రి సారు ఇంటామి పెట్టిన నాస్తా తిని ఇన్ని షాయినీలు దాగి కాన్వాయ్ తీసి సచివాలయానికి కదిలిండట. ఇంటి మూల మలగంగానే మూలకాడున్న మందిలకెంచి అన్నా అన్నాడట ఓ సామాన్యుడు. తోడబుట్టకపోయినా నా తమ్ముడే విలుస్తున్నట్టు అనిపిస్తున్నది అనుకున్నాడో ఏమో. కారు డోరు తీసి తమ్ముడా అనుకుంటా దగ్గరికి పోయిండట. బజార్ల నిలబడి బాధేందని అరుచుకున్నాడట. ఇక ఈ భాగవతం అంతా బంగ్లా మీద నిలబడి వీడియో తీసినోళ్ళు ఇంటర్నెట్ లో విడుదల చేస్తే ప్రతిపక్షాలను ప్లాన్ చేసి తీసిన వీడియో ఇది అని సోషల్ మీడియాలో చెడ దింపుతుర్రు. వాట్సాప్ గ్రూపులకు పంపుతుర్రట. మేడారం సమ్మక్క సారక్క జాతరకు సర్వం సిద్ధమైంది కదా. మహిళా మంత్రి సీతక్క దగ్గరుండి మరీ పనులు చేపిస్తుంటే ఇప్పుడు దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సార్ కూడా అడవి బిడ్డల తీర్థంకు ఆయన కొన్ని సవలతులు చేస్తున్నారట. అవేందో మొత్తం తెలుసుకుందాం పారి. మేడారం వనదేవతలు సమ్మక్క సారక్క జాతర దునియాలనే పెద్ద పండుగరాయే. మన రాష్ట్రమే కాదు దేశంలో ఉన్న అన్ని దిక్కులకించి భక్తులు అమ్మవార్లకు బంగారం ముట్ట చెప్పుకోనికి వస్తారాయే. జాతరకు వచ్చే జనాలకు తిప్పలు కాకుండా సౌలతులు అన్ని ఏర్పాటు చేయడానికి సర్కారు సిద్ధమైన ముచ్చట తెలిసిందే కదా. అసలు ముచ్చట ఏందంటే దవాఖాన్ల మంత్రి దామోదర రాజనరసింహ సారు మంచి ఇకమత్ చేసి 50 మంచాల దవాఖానను ఏర్పాటు చేయాలని అధికారులతోని ఏకారువు పెట్టి చెప్పిండట. ఉత్తుత డాక్టర్లు కాదు పెద్ద పెద్ద స్పెషలిస్టు డాక్టర్లే దవాఖాన్ల ఉండి జాతరకు వచ్చిన జనాలకు తిప్పలు వస్తే చూసుకోవాలన్నాడట. తీర్థంలో 72 డేరాలు, 15 అంబులెన్సులు, 20 మొబైల్ మెడికల్ వ్యాన్లు పెట్టి మేడారంలో భక్తులకు మేలు చేయాలన్నాడట. కాబట్టి పానం బాగలేదని జాతరకు పోనని ఇంటికాడనే ఉండే భక్తులారా ఆడ అన్ని సౌలతులుండే దవాఖాన్లు ఏర్పాటు చేస్తుర్రు. నిమ్మలంగా పోయి అమ్మవార్లకు మొక్కులు ముట్ట చెప్పేందుకు ముల్లెలు ఇప్పటి నుంచే గట్టి పెట్టుకోండి. కూపన్ బియ్యంను కొందరు సాటుసాటుగా సప్లై చేస్తున్నారట. మురక చూసి దొరకబట్టే ఫ్రెండ్లీ పోలీసులు ఉన్న మన బంగారు తెలంగాణలో రేషన్ బియ్యం అక్రమ రవాణా అవ్వుడు ఏంది ఆస్కారమే ఉండదు కదా అంటున్నారు. కానీ సంచులకు సంచులే సాటుసాటుగా తరలిపోతున్నాయట. ఈ మాట ఎవరో కాదు ఖుద్దు కూపన్ మంత్రే చెప్తున్నాడట. ఎవరో అరుచుకుందాం పారి. నిరుపేదల నోటికాడి బుక్కను కూడా గుంజుక తినే గలీజు అధికారులు ఉండ్రు కాబట్టి దేశంలో దరిద్రం ఇంతకింతకు పాపం పెరిగినట్టే పెరుగుతుంది. కానీ షై పార్టీ సర్కారు తెలంగాణలో కొలువుదీరినాక కొత్త కూపన్ మంత్రి ఉత్తమ్ కుమార్ సారు ఉత్తుతా కాదు గట్టిగానే గదిరిచ్చినట్టే అధికారులకు ఆర్డర్ వేసిండు. అసలైతే జనవరి 31 తారీఖు వరకల్లా మిల్లులకు వచ్చిన వడ్లను ఒడిసిపట్టి బియ్యాన్ని ఎఫ్సిఐకి సంచుల్లో ఎత్తి దబ్బుడాలతో గుట్లేసి జారగొట్టాలన్నాడు. ఇన్నొద్దులు సాటుసాటుకు సంచులు మాయమైనట్టు సారు చెవుల్లో పడ్డదట. ఇక ఇప్పటి నుంచి అట్లా అక్రమ రవాణా చేస్తామనుకుంటే మట్టుకు షీరి చింతకు గట్టుడే అనుకొచ్చిండట. అధికారులు దగ్గరుండి మరి అద్దకిల కూడా తక్కువ కాకుండా బరబ్బరు బస్తాల బియ్యాన్ని జోకి కుట్లేసి మరి కోపం దుకాణాలకు సప్లై చేసే జిమ్మెదారి సివిల్ సప్లై ఆఫీసర్లకు ఉన్నదని స్ట్రిక్ట్ గా చెప్పిండట. చూడాలే మరి ఉత్తమ్ సార్ చెప్పినట్టు ఇని ఉత్తములు అనిపించుకుంటారేమో అధికారులు అంటున్నారు. ఈ ముచ్చట తెలిసినోళ్ళు. అభయాస్తం దరఖాస్తులు అధికారులుండే ఆఫీసుల్లో ఉండక హైదరాబాద్ రోడ్ల మీద పడ్డాయట. అభాగ్యులకు ఎక్కడికి వచ్చే అప్లికేషన్లు అట్లా సడకుల మీదకి ఎందుకు వచ్చినాయి? ఎవరన్నా పారేసిండ్రా? ఎందుకు అట్లా సడకు మీదకి ఎక్కినాయి? అవి కూడా మనసులోనే నిరసన తెలుపుతున్నాయో ఏమో ఎట్లనో ఏం కథనో తెలుసుకుందాం. పట్టణ వలిగిన కుండలకెళ్లి కుడుకలు గద రాలినట్టు స్కూటీ మీద పెట్టిన కాటన్లకెంచి పడుతున్న కాయిదాలు అభయాస్తం అప్లికేషన్లు. ఆ పిల్లగాడు ప్రభుత్వ అధికారి కాదట. కనీసం సర్కార్ ఆఫీసులో పనిచేసే చెప్రాసి కూడా కాదట. కానీ కాటన్ల పెట్టి తీసుకుపోతున్నాడట. అనుమానం వచ్చిన కొందరు బాధ్యత గల భారతీయ తెలంగాణ పౌరులు ఆపి నిలదీస్తే అవిటి భాగవతం మొత్తం బాలానగర్ ఫ్లైఓవర్ మీద బట్టబయలైంది. బజార్కి ఎక్కింది. అవి 500 దాకా ఉన్నాయి. ఎక్కడి అని ఊరు పేరు చూస్తే అయత్ నగర్ ఏరియా దిక్కు అని తెలిసినాయట. మరి ఇవి నీ చేతులకు ఎందుకు వచ్చినాయి? నువ్వు స్కూటీ మీద ఎందుకు తీసుకుపోతున్నావు అంటే ఎవరో ఊరు పేరు లేని ఆకాశరామన్న ర్యాపిడో బుకింగ్ చేసుకుని ఈ కాటన్ తీసుకురమ్మన్నాడు, అందుకే తీసుకుపోతున్నా అంటున్నాడట స్కూటీ ఓనరు. ర్యాపిడో బైకుల కంపెనీ ఇప్పుడు మనుషులనే కాకుండా ఇట్లా పార్సల్ కూడా తీసుకుపోతున్నదా ఎట్లా? ఏమో ఇదంతా చూస్తుంటే పెద్ద కథనే ఉన్నట్టు. ఇంతకు ఏమిటికి ఇట్లా తీసుకుపోతున్నారు అని మనిషికో తీరు మాట్లాడుకుంటారు. ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఆర్టీసీ బస్సుల్లో ఎక్కిన కొందరు ఆడేళ్లు టిక్కెట్లు తీసుకోకుండా కండక్టర్లతో కయ్యాలు పెట్టుకుంటున్నారట. టిక్కెట్లు కూడా ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అని ఆర్టీసీ పేపర్ సజ్జనార సార్ కూడా కండిషన్గా చెప్పిండట. అగో ఫ్రీ బస్ ఏనా, ఉచిత ప్రయాణమేనా, మళ్ళా టిక్కెట్లు తీసుకుంటే ఏందంటారా చెప్తాపాండి. ఫ్రీ బస్సుల్లో మహిళలు ఎక్కబట్టి అంతా 2 నెలలు కాలేదు. అప్పుడే పైసలు ఇచ్చి టిక్కెట్లు కొనుడేంది, ముందు మురిసినమ్మ పండుగరు కదా అన్నట్టు చేసుడు ఏంది అనుకునేరు. అసలైతే ఉచిత ప్రయాణమేనట. కానీ టిక్కెట్లు మాత్రము కంపల్సరిగా తీసుకోవాల్సిందేనట. అంటే టిక్కెట్ మీద 0 అనే ఉంటది. అగో
టిక్కెట్లు కూడా తీసుకోకుండా కొందరు మహిళలు కండక్టర్ల మీదికే తీసుకోము అయితే ఏంది అని మర్రవాడుతున్నారట. అయితే ఇదే ముచ్చటను మంచిగా అర్థమయ్యేటట్టు సజ్జనార్ సారు చెప్పిండు. ఎట్లనంటే ఆర్టీసీ బస్సుల్లో ఎంతమంది ప్రయాణం గడుతుండ్రు, ఎన్ని టిక్కెట్లు జరిగినాయని లెక్కలన్నీ కూడా రాసుకొని రియంబర్స్మెంట్ కోసం ప్రభుత్వానికి పంపిస్తారట. కాబట్టి ఉత్తపుణ్యానికి బస్సు ఎక్కినోళ్ళు ఉత్తగా ఆధార్ కార్డు చూపెట్టి ప్రయాణం చేస్తేందుకు కూడా బరువేనా? ఇగో ఇసొంటి ముచ్చట్లను చూసే సుఖం వస్తే ముఖం గడగ బుద్ధి కాదు అన్నట్టు శాస్త్రం పుట్టింది కావచ్చు అంటారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. సజ్జనార్ సార్ చెప్పినాక కూడా టిక్కెట్లు తీసుకోకుండా ప్రయాణం గడితే మట్టుకు ఖచ్చితంగా 500 దండగా తీస్తాడట. ఏపీలో ఎన్నికల జాతర సురువు కాబోతున్నది కదా, అందుకే ఎన్నికల సంఘం పెబ్బలు మబ్బులనే మంచిగా తానాలు జపాలు పూర్తి చేసుకొని గాలి మోటార్లో ఎక్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేరుకున్నారు. ఎవరెవలను కలవబోతుర్రు, ఏమేం చేయబోతుర్రో, ఎప్పుడు ఎన్నికలు పెడతారో మొత్తం అరుచుకుందాం పారి. సూట్లు బూట్లు వేసుకొని చూడసక్కదనంగా నడుచుకుంటూ వస్తున్న వీళ్ళే ఎన్నికల సంఘం అధికారులు. ఇక సార్లు వస్తురని ఎరక ఏపీ సర్కారు ఎయిర్పోర్ట్లకు కాల్రను పంపించి ఎదుర్కోమన్నది. ప్రభుత్వం ఆదేశాలతో పోయిన అధికారులందరూ ఎలక్షన్ కమిషనర్లను కార్లలో ఎక్కించుకొని వచ్చిర్రట. ఇక 3 దినాలు బెజవాడలనే ఉండి పార్టీల లీడర్లతోని కలెక్టర్లు ఆఫీసర్లతోని మీటింగులు పెట్టి రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులను అరుచుకుంటారట. మళ్ళో నాడు ప్రభుత్వ పెద్ద పేపర్లతోని పెద్ద మీటింగ్ పెట్టి ఎన్నికలు ఎప్పుడు పెడతారు ఏం కథ అనేది మొత్తం చెప్తారట. ఎన్నికల సంఘ పోళ్ళు వచ్చుడుతోటే ఏపీలో ఎలక్షన్ల జాతరకు ముహూర్తం సాగినట్టే అయింది అనుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసినోళ్ళు. ఆర్టీసీ బస్సులు ఆపకుండా దంచుకపోతున్నారట. ఓ మహిళ వీడియో తీసి మన బాలన ముచ్చట్లు దాకా పంపింది. ఫ్రీ బస్సును కూడా ఎందుకు ఆపలే, మొత్తం ఫ్రీగానే దింపుతామని సజ్జనార సైన్యంలో కొందరు కంకణం కట్టుకున్నారా ఎట్లా? వాళ్ళ నడుమ జరిగిన కయ్యంలా అసలు సాక్షి సెలిపోనే ఏం చూపెడతాదో చూద్దాం పారి. ఏడికి పోయినా ఫ్రీ బస్సేనాయే అనుకున్నదో ఏమో గాని మబ్బులనే ప్రయాణం కట్టినట్టున్నది కదా మనకు వీడియో పంపినాక. సలికి డ్యూటీ చేసి రది షిర్రుబుర్రు మీద కొలువెక్కిండో ఏమో గాని కోపం బాగానే ఉన్నట్టున్నది బస్సు నడిపే డ్రైవర్ కు. మాలేస్క దూరం పోవాలని మబ్బులనే చెయ్యెత్తి బస్సు ఆపినట్టున్నది. పొద్దుగాల ఈ ఉద్దిర టిక్కెట్లు ఏందనుకున్నాడో ఏమో ఆపకుండా జరంతా ముంగటుకు వచ్చిండట. అక్క మాలేస్కనే ఒర్రి ఎక్కినట్టున్నది. ఆయనతో ఎక్కుతుండగానే కదిలిచ్చిండ్రట. ఎక్కేదాకా కూడా ఆగరాదా అన్నదట. అమ్మా నన్నే అంటవా అని మాట పెరిగింది. బస్సు ఎట్లెట్లా ఎగబడుతుంటే వీళ్ళ పంచాది అట్లట్లా లేచింది. అంతలోనే దినం ప్రీ బస్సుల్లో అయ్యే కయ్యాలను కాంప్రమైజ్ చేసే కండక్టరు లొల్లిని కంట్రోల్ చేయడానికి వచ్చిండు గాని మబ్బుల పూట అయ్యేసరికి మధ్యలకు ఎక్కువ రాలేకపోయినట్టు నడు. అయ్యా సజ్జనార్ సారు చూస్తున్నారు కదా, మీరు కౌన్సిలింగ్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైనది. ఈ తేప మీరు అవగాహన కల్పించేది మందికి కాదు, మన ఆర్టీసీ డ్రైవర్ కాబట్టి మీరు పెద్ద మనసు వేసుకొని పెద్దపీట వేసుకొని ఉపదేశం మంచిగిచ్చి డ్రైవర్ల బాధ్యతలను గుర్తు చేసి బస్సులను బాగా నడిపేటట్టు చేసి డిపోల నుంచి బయటకు పంపాలంటారు బాధ్యత గల పౌరులు. ఇంత ఖాళీగా ఉన్న బస్సులా ఒక్క నిమిషం ఆపమంటే నువ్వు ఆపనప్పుడు నీ అమ్మకి అమ్మని తిట్టే అవసరం మీకు లేదు. అన్నావు నువ్వు అన్నడా లేదా? ఈ చిన్న పాప కింద పట్టదా లేదా అక్క? అట్లనే పోతారా బస్సు? ఇంత ఖాళీగా ఉంది, మనుషులు ఉన్నారా? మా అమ్మ ఇంత దూరంలో ఉంది. నీ అమ్మ నువ్వు కూడా దిగు అంటే నీ అమ్మ జాగిరా ఇదేమన్నా? కాదు ఎందుకనాలి నీ అమ్మ అనడానికి ఆయన ఎవరు? ఎందుకంటావు నీ అమ్మ అని? నువ్వన్నావు నువ్వు అరే ఏంది కొడతారా అంటున్నా. ఏంది కొడతారా? ఇంత ఖాళీగా ఉంది బస్సు, ఇంత ఖాళీగా ఉంది. ఏం పొద్దుగాల నేను పొద్దుగానే డ్యూటీకి వచ్చిన పని పడలేక ఏం ఎక్కలే నేను. అందరిలాగా ఊకని తిరగడానికి ఎక్కాలే నేను పనికి పోతున్నా. అవును కిరికిరి నీకు టెన్షన్ ఉంది. ఎక్కువ ఉన్నారా? ఎక్కినప్పుడు నువ్వు ఎందుకు అనాలి? నువ్వు కూడా దిగు. ఆ పిల్ల కింద పడ్డది కొంచెం అయితే నేను కింద పడ్డదాన్ని. మెట్ల మీద ఉన్నానా లేదా అక్క? అంటే నీకు కింద పడితే నీకు వ్యాలిడ్ పాయింట్, లేకపోతే కాదు. మగపిల్లగాడు ఆడపిల్ల ఇద్దరు కదా పెళ్లి చేసుకుంటారు. కానీ ఓ తాన ఇద్దరు ఆడపిల్లలే పూలదండలు వేసుకొని పుస్తబట్టలు పెట్టుకొని పెళ్లి చేసుకురు. ఏ ఊకోయ బాలన్న ఇక నన్ను ఆడేళ్ళు లగ్గం చేసుకుంటారా? చేసుకొని ఇద్దరు ఏం చేసుకున్నాడు ఏందంటారని నాకు కూడా తెలుసు. అందుకే వాళ్ళ ఫోటో కూడా తెచ్చిన చూడురి. పెళ్లి పిల్లగానే బట్టలు వేసుకుని నెత్తి మీద టోపీ పెట్టుకున్నాడు. మీసాలు నున్నా గీక్కున్నాడు. ఎర్ర నామం బొట్టు కూడా పెట్టుకున్నాడు. పెళ్లి పిల్ల కూడా ఎర్ర చీర కట్టుకొని ఉన్నది. చిలుకా గోరింకలలో జంట ఉన్నది. ఆడామే మొగాయన కలిసి లగ్గం చేసుకుంటే నువ్వేందే ఆడోళ్ళు ఇద్దరు చేసుకున్నారు అంటున్నావు అని మీరు అనుకుంటే పొరపాటే.
పెళ్లి పిల్లగాని బట్టలు వేసుకున్నామే మొగాయన కాదు మహిళనే. అసలైతే వాళ్ళిద్దరు నిజంగా ఆడోళ్లే. ఆర్కెస్ట్రా టీంలో పనిచేస్తారు, బెంగాల్లో ఉంటారు. పాటల గుంపులా తిరుగుతుంటే ఫస్ట్ సోపతి కుదిరిందట, తర్వాత ఇద్దరి నడమ ప్రేమ ముదిరిందట, పెండ్లిగా మారిందట. పిల్లగాని పేరు జయశ్రీరావులు రాఖీదాసు. గుళ్ళె దండలు మార్చుకొని లగ్గం అయితే చేసుకుర్రు. పెళ్లి తర్వాత ఉండే ఆ కార్యం కూడా ఎప్పుడు చేసుకుంటారు ఎట్లా అంటే ఆ ముచ్చట మాత్రం మాకు తెలియదు. అప్పటి సీన్మేషగాడు శోభన్ బాబు సచ్చి సర్గమే చేరుకుండో ఏమో, రంబాబు రోజు మేనకలు కూడా మెచ్చి ఆడిపాడుతుండ్రో ఏమో అని ఆయన అభిమానులు అనుకుంటుంటే చక్కగొచ్చి సముద్రం ఒడ్డు మీద తిరుగుతున్నాడట. ఆత్మరూపంలో వచ్చి అక్కడి అందాలు చూస్తుండా. యమదొంగ సినిమాలో చిన్నెంటి రామారావు లెక్క యమునితోని కొట్లాడి మళ్ళా భూమి మీదకి వచ్చిండా. ఏదో మొత్తం అరుచుకుందాం పరి. అచ్చం డిట్టు మక్కికి మక్కి శోభన్ బాబు లెక్కనే ఉన్నాడు. ఉండుడేంది నిజంగా శోభన్ బాబే అంటే, ఏ కాదు నేను ఆయన లెక్క ఉండు కాదు, ఆయన్నే నా లెక్క ఉండేటోడు, అందుకే మీరు పొరపాటు పడుతుండ్రు అన్నాడట. అంటే మనిషిని ఓలిన మనసులు 7 ఉంటారు అంటుంటారు. ఈయన కూడా ఆ బాపతే కావచ్చు. ఇద్దరైతే కనలబడ్డారు. ఒక ఆయన సినిమాల్లో ఏషాలు ఏసి ఏజ్ నిండినాక కానరాని లోకాలకి వెళ్ళిపోయిండు. ఇగో ఈయన ఇట్లా సోషల్ మీడియా పుణ్యాన కండ్ల ముంగట ఉన్నాడు. ఇంకో 5 ఏడుండ్రో వాళ్ళు కూడా ఇంటర్నెట్ లో ఇయ్యాలనో రేపో మాగాన్లా పడుతుండొచ్చు అన్నట్టు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో సముద్రంలో ఎగిరే అలలోనే ఎగురుతున్నది ఇంటర్నెట్ లా. అని ఏదో టెక్నాలజీ ఉండే కదా, ఇది కూడా ఆ బాపతేనా అంటూ ఇది చూసినోళ్ళు. ఇగో ఇవి ఇవ్వాలని తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి, బాగున్నాయి కదా. సోషల్ మీడియాలో చక్కర్లు అంటే మామూలు కొట్టుతలేవు, సోషల్ మీడియాకే చక్కర వచ్చేటట్టుంది. అట్లా పోతున్నాయి. ఇక చూస్తూనే ఉండాలి మీరు, నేను చెప్తానే ఉంటా. సెలవు శనార్థి దండం.